బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఎదగాలి, గట్టిగా వాళ్ళ యొక్క ప్రభావం చూపాలి అంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు ప్రభావం చూపాలి. ఎందుకంటే ఇక్కడ గతంలో మనం చూసినాం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా పోటీ చేయలేదు. ఇటు వరంగల్ సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో పెద్ద ఎత్తున ప్రభావం చూపలేదు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి దాంట్లో కూడా పోటీ చేయలేదు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి మరొక టీచర్స్ ఎమ్మెల్సీలో కూడా పోటీ చేయలేదు. సో దీనిలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫైట్ జరిగింది. దానిలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పై చేయి సాధించింది. ఓకే, సో దీనిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేసినటువంటి విమర్శలు ఎదుర్కొన్నది. సో ఈ క్రమంలో ప్రభావం అటు ఎంపీ ఎన్నికల్లో ఒక సీటు రాలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీలో రాలేదు. మరి ఇప్పుడు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందా, లేకపోతే మళ్ళీ పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేస్తుందా, ఏ కారణాలు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది కూడా స్పష్టంగా ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. మరి పరోక్షంగా బీజేపీకి కూడా సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా కనబడతా ఉన్నాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా బీజేపీని లేపేటువంటి ప్రయత్నం చేస్తుంది. బీజేపీ గ్రామాల్లో చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో బలపడాలని దాంట్లో వాళ్ళు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసి అత్యధికమైనటువంటి సర్పంచ్ సీట్లను రాబట్టడానికి, అంటే వీళ్ళు చేసుకుంటూనే, వీళ్ళ ప్రభావాన్ని వీళ్ళు చూసుకుంటూనే ఇంకొక వైపు బీజేపీ లేపేటువంటి ఒక ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో దీనికి సంబంధించి ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ అదేవిధంగా ఇటు మున్సిపల్ సంబంధించిన ఎన్నికల్లో మీరు రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ పరోక్షమైనటువంటి సపోర్ట్ తోటి బీజేపీ కూడా ఖచ్చితంగా అత్యధికమైన సీట్లు గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏవైతే కేసులు పెడతా ఉందో అవినీతి ఆరోపణల మీద, ఇటు కేసీఆర్ మీద కావచ్చు, ఇటు కేటీఆర్ మీద కావచ్చు, హరీష్ రావు మీద కావచ్చు, వివిధ వ్యక్తుల మీద ఏవైతే కేసులు పెడతా ఉందో ఒకటి కూడా కనీసం ఒకరోజు జైలు పంపేట పరిస్థితి కూడా లేదు. ఆ దిలీప్ కొంత లాంటి ఒక అవులాగాన్ని ఇంతవరకు 3 సార్లు అరెస్ట్ చేస్తే ఒక్కసారి కూడా కనీసం జైలుకు పంపలేకపోయింది ఈ కాంగ్రెస్ పార్టీ. సో ఈ క్రమంలో మరి కాంగ్రెస్ పార్టీకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు? ఒకసారి స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఉంది కదా, ఇక్కడ ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి వ్యక్తులపైన, ఎవరు దిలీప్ కొంత లాంటి ఒక లుచ్చాలపైన కేసు పెట్టాలి కదా, కేసులు పెట్టి జైలు పంపించాలి కదా. పంపించాలంటే ఎఫ్ఐఆర్ స్ట్రాంగ్గా రాయాలి కదా. ఎఫ్ఐఆర్ వీక్గా రాస్తా ఉన్నారు. ఎందుకు రాస్తా ఉన్నారు? వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు కూడా అదే ఫెరోషియస్గా దాడి చేస్తా ప్రతిదాడికి రెడీగా ఉంటున్నారు కాబట్టి సో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత వీక్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళను జైలు పంపించే ప్రయత్నం అయితే చేయట్లేదు. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఏం పీకలేదు. కానీ ఒకవేళ సీన్లోకి బీజేపీ వస్తే, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థ సీన్లోకి వస్తే, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ సీన్లోకి వస్తే, కవిత ఆల్రెడీ జైలు పోయింది కాబట్టి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఎవరికి? బీఆర్ఎస్ వాళ్ళకి. సో ఇప్పుడు ఏం చేస్తారు? అందుకే బీఆర్ఎస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా, మీకు కావాల్సింది ఏంది? తెలంగాణలో బలపడడం. మీకు కావాల్సింది ఏంది? ఎమ్మెల్సీలు కావాలి, ఇచ్చినాం. ఎంపీలు కావాలి, ఇచ్చినాం. ఏం కావాలి? సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు కావాలి కదా. వాటికి కూడా ఖచ్చితంగా మేము మీకు సహకరిస్తాం, మమ్మల్ని మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి చాలా స్పష్టంగా వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో అందుకే ఇటు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కలిసి అత్యధికమైన సీట్లు కొట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజలకు డౌట్ రాకుండా, ఎక్కడ కూడా ప్రజలకి అనుమానాలు రాకుండా చాలా జాగ్రత్తగా మేము కలిసి లేము అని చెప్తూనే పరోక్షంగా బీజేపీని జాకీలు పెట్టి లేపేటువంటి ఒక ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరగబోతుందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. ఇది 100% జరగబోయేటువంటి వాస్తవం. సో ఇది ఈ ఎమ్మెల్సీకి ఈ సర్పంచ్ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అనాలిసిస్ మిత్రులారా, ఇదే జరగబోతుంది. మీరు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మనం మళ్ళా మాట్లాడదాం దీని గురించి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్